హాయ్ స్టూడెంట్స్, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైతే డిప్లొమా కానీ లేదనుకుంటే ఇంజనీరింగ్లో సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ కాబోతున్నారు, అంటే ఈ 2024-25 ఇయర్స్ నుంచి జాయిన్ కాబోతున్నారో వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త. ఏఐసిటి అంటే ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఒక శుభవార్త చెప్పడం జరిగింది. అదేంటంటే అరౌండ్ ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ రూపకంగా ఇంజనీరింగ్ ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పిన సివిల్, కెమికల్, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఒక సంవత్సరానికి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు ఇవ్వబోతున్నారు. అంటే మనకు ఒక 72,000 రూపీస్ వరకు అయితే మనకి స్కాలర్షిప్ రూపకంగా ఇవ్వబోతున్నారు. అలాగనే ఎవరైతే డిప్లొమా చేయబోతున్నారో వాళ్ళకి మాత్రము ఒక 12,000 రూపీస్ పర్ ఇయర్, అంటే ఒక సంవత్సరానికి 12,000 రూపకంగా 3 సంవత్సరాలు అంటే 36,000 రూపీస్ వరకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇలాగా ఈ అమౌంట్ 72,000, 36,000 అన్నది ఎలా అంటే స్టేట్ వైజ్గా దాదాపు ఒక 5,000 స్కాలర్షిప్ అయితే ఇవ్వబోతున్నారు. సో అందులో డిగ్రీ వాళ్ళకంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక 2,500 మందికి, అలాగనే డిప్లొమా వాళ్ళకి 2,500 మందికి అయితే ఇవ్వబోతున్నా. అందులో మన తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి ఎంత అన్నది కూడా మీకు చెప్తాను. సో అయితే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఎవరంటే నేను చెప్పాను కదా, డిప్లొమా కానీ లేదనుకుంటే ఇంజనీరింగ్ కానీ చదువుతున్న వాళ్ళందరూ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో మరి ఈ స్కాలర్షిప్ అమౌంట్ అన్నది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే డిబిటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని మీ అకౌంట్లోకి డైరెక్ట్గా అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సార్ మరి ఈ స్కాలర్షిప్ రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ రావాలంటే ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంటుంది. సో ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఎలా అప్లై చేసుకున్న వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు, డిగ్రీ కానీ లేదనుకుంటే డిప్లొమా వాళ్ళని అంటే ప్యూర్గా మీ మెరిట్ బేస్డ్గానే, అంటే మీకు 12th గ్రేడ్ అంటే ఇంటర్లో మీకు వచ్చిన ర్యాంక్స్ని వచ్చిన క్రెడిట్స్ కానీ మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్షన్ చేయబోతున్నారు. అలాగనే డిప్లొమా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయబోతున్నారంటే 10th మీకు వచ్చిన గ్రేడ్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇది క్రైటీరియా, అంటే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగనే ఎవరైతే కూడా మనకు రిజర్వేషన్ ఉంటుందో, అంటే రిజర్వేషన్ లైక్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఇట్లా కేటగిరీ వైజ్గా ఏ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏ పాలసీ ఫాలో అవుతున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఏ పాలసీ ఫాలో అవుతున్నారో ఆ పాలసీ ప్రకారము రిజర్వేషన్ బేస్ చేసుకొని ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వచ్చు, ఎట్లా అన్నది బేస్ చేసుకొని మనకు డిప్లొమా పిల్లలకు కానీ లేదనుకుంటే ఇంజనీరింగ్ పిల్లలకు కానీ మనకు చెప్పిన విధంగా స్కాలర్షిప్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. మరి ప్రతి సంవత్సరం ఎట్లా రిన్యూవల్ కాబోతుంది అంటే వన్స్ మీకు కనుక స్కాలర్షిప్ అప్రూవల్ అయితే ప్రతి సంవత్సరం మీకు రిన్యూవల్ అన్నది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్స్ శాంక్షన్ కావడమే మొదలు మీకు రిన్యూవల్ అయితే మరి ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అందులో మీరు ఒకవేళ బ్రేక్ ఇస్తే, ఎడ్యుకేషన్ బ్రేక్ ఇస్తే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండద్దు బ్రేక్. అంటే మీరు ఇంటర్ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత జాయిన్ అయితే ఆ గ్యాప్ అన్నది ఏదైనా ఒక బ్రేక్, ఎడ్యుకేషన్ బ్రేక్ మాత్రం 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడానికి అయితే లేదని అంటున్నారు. మరి ఈ అప్లికేషన్ అన్నది కేవలము ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా మాత్రమే చేసుకోవాలని అంటున్నారు. కేటగిరీ అన్నది జనరల్ మెరిట్ కేటగిరీ బేస్ చేసుకొని చేస్తామని అంటున్నారు. ఇట్లా కొంత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యలో కనుక డ్రాప్ అయితే ఎడ్యుకేషన్ బ్రేక్ చేయాలనుకుంటే ఇంకా మరి ఎప్పటికీ మీకు స్కాలర్షిప్ అయితే ఇలాంటి స్కాలర్షిప్ అయితే ఇవ్వబోమని కూడా చెప్తున్నారు. సో ఇలా కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కండిషన్స్ అన్నది మీకు ఈ యొక్క డాక్యుమెంట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. అయితే ఇక ఒకవేళ కనుక మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి అరౌండ్ ఆంధ్రప్రదేశ్లో, అరౌండ్ కాదు ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒక 150 మందికి అయితే ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగనే ఇంకా తెలంగాణ వాళ్ళకు తీసుకుంటే తెలంగాణలో ఉంటున్న వాళ్ళలో దాదాపు 71 మెంబర్స్కి అయితే ఈ స్కాలర్షిప్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి 150, అలాగే తెలంగాణలో ఉన్న 71 మెంబర్స్కి అయితే ఈ స్కాలర్షిప్ రాబోతుంది. అలాగే ఇంకా మరి డిప్లొమా స్టూడెంట్స్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో
ఒక 115 మందికి స్కాలర్షిప్ అయితే వస్తుంది డిప్లొమా వాళ్ళకి. ఇక అలాగనే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉంటున్న ఒక 52 మెంబర్స్కి అయితే ఈ స్కాలర్షిప్ రాబోతుంది. అంటే డిప్లొమాకి 12,000, నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి 18,000 అని చెప్పాం కదా. సో ఇది స్టూడెంట్స్ ఈ యొక్క యశస్వి స్కీమ్ ద్వారా మనకు ఈ యొక్క బెనిఫిట్ అయితే రాబోతుంది. సో ఈ డాక్యుమెంట్ మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్ళి మీరు ఈ యొక్క డేటాను అయితే తీసుకోవచ్చు. సో ఇలా 2500 మెంబర్స్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్, అలాగనే మళ్ళీ 2500 డిప్లొమా స్టూడెంట్స్కి కూడా మీరు ఇలా స్కాలర్షిప్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఒక మంచి అవకాశం. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను దాదాపుగా వీలుంటే దాదాపుగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇలాంటి కొత్త అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకోసము ప్రొవైడ్ చేసేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.